అందరికీ నమస్కారం। ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం అందరం స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులు వెంకటగిరిలో ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రతి పని కూడాను మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ద్వారా వచ్చినట్టువే। అభివృద్ధి అనేది ఆయన ఒక ప్రదాతలాగా మన వెంకటగిరికి ఒక ఎలివేషన్ ఇవ్వటం అనేది జరిగింది। ఆయనలోని తపనే ఈరోజు ఇంకా ఏదో వెంకటగిరికి చెయ్యాలనే ఒక ఆలోచన వాళ్ళ కుటుంబంలో నరాన ఉండటం, అలాగే వాళ్ళ జ్ఞాపకం రూపంలో ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మన అందరి సేవాభావంతో ఇక్కడ రాజకీయ రంగప్రవేశం చేసి వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అనేక సేవా కార్యక్రమాలు కానీ తన తండ్రి బాటలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుంటూ వచ్చారు। ఆయనకి మనం అందరం ఐకమత్యంగా ఉండి ఆయన్ని మనం అందరం వెన్నుండి అతన్ని మంచి గొప్ప స్థితిలోనూ రాబోయే రోజుల్లో మనము శాసనసభ్యుడిగా మనము చేసుకొని మన అభివృద్ధిని ఇంకా దేశమంతా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇలా మనం ఎంతో చెప్పుకుంటా పోతే జనార్దన్ రెడ్డి గారి గురించి ఎన్నో చెప్పుకోవచ్చు। సమయం తక్కువ ఉందన్న ఆయన్ని ఈ టైంలో మనం స్మరించుకొని ఆయన వర్ధంతికి ఘన నివాళులు తెలియజేసుకుంటాం। ఈనాడు మన దివంగత నేత డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా వెంకటగిరిలో వారి యొక్క నివాసంలో వారికి నివాళులర్పించి, అలాగే త్రిపుణి సెంటర్లో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలేసి ఇంత ఘనంగా చేసినటువంటి నేదురుమల్లి కుటుంబ సభ్యులు వాళ్ళ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము। ఈరోజు వెంకటగిరిలో అభివృద్ధి జరిగిందని అంటే అది కేవలం నేదురుమల్లి కుటుంబం వల్లనే జరిగిందనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం। అంతేకాకుండా వారు ప్రతి ఒక్క అడుగు వేసినా కూడా దూరదృష్టితో రానున్న 20-30 సంవత్సరాల దూరదృష్టితో వారు కార్యక్రమాలని చేయటం అనేది జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। అందులో భాగంగానే సమ్మర్ స్టోరేజ్ కానీ, గురుకుల పాఠశాల కానీ, నిమ్మ పరిశోధనా కేంద్రం కానీ, 9th బెటాలియన్ కానీ, IAHT కానీ అలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వారు చేయటం జరిగిందనేసి అన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఈరోజు ఏ నాయకుడు చెప్పినా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధినే మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటలో ఈరోజు పయనిస్తూ ఆయన కూడా ఈరోజు వెంకటగిరి ప్రాంతానికి సేవ చేసేదానికి ముందుకు వచ్చారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించి మంచి సపోర్ట్ ఇవ్వాలనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం। పూజ్యులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ నాయకుల్లో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథములుగా నిలబడినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తించుకోదగినటువంటి వ్యక్తులు। ఎందుకంటే వీరు నిరంతరం ప్రజాసేవకు అంకితం। వీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎంచుకున్న ప్రజలకు మనం ఏం చేయాలనే ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తులు। అందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు శాశ్వతమైన అభివృద్ధి ఎవరైనా చేస్తున్నారు అంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజలక్ష్మి గారు। నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మనకు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళు వేసిన నుంచి మళ్ళా రాజలక్ష్మి గారు, ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మనం చూస్తుంటాం। ఈరోజు నాయకులు ఎలా ఉన్నారంటే ఓడిపోతే ఇంకొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు, ఆ నియోజకవర్గంలో ఓడిపోతే ఇంకొక నియోజకవర్గానికి వలస వెళ్తూ ఉంటారు। కానీ నేదురుమల్లి కుటుంబం అలా కాదు। వాళ్ళు రాజకీయంగా ఈరోజు 40 సంవత్సరాలుగా వెంకటగిరి ప్రాంతాన్ని అంటిపెట్టుకునేసి గెలిచినా ఓడినా వెంకటగిరి ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి కుటుంబం నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా। కాబట్టి అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకున్నట్లయితే మన వెంకటగిరి ప్రాంతం ఇంకా శాశ్వతమైన అభివృద్ధిని పొందొచ్చని చేసి ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గాల ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసులైనటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే
మన వెంకటగిరిని అనేక విధాలుగా శాశ్వతమైన అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి వేడుకుంటూ మరోసారి ఆలోచించండి. నేదురుమల్లి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.